దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ లో ఘనంగా స్వాగతం. G20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. ఈతరాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి. చిలకలగూడ పోలీస్ వ్యాపారిని బెదిరించి అక్రమ సెటిల్మెంట్ చేశారని బాధితుడు ఆరోపణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పరోక్షంగా విమర్శలు చేశారు ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్. एक खुशखबरी है, आज मुझे कोई नोटिस नहीं आया. इससे बड़ी खुशखबरी एक और है, बात यहां पे रुकती नहीं है. इससे बड़ी खुशखबरी और है, आज भी मैं कोई गाना शराब पे नहीं गाऊंगा. नहीं, अच्छा पूछो क्यों नहीं गाऊंगा? क्योंकि गुजरात ड्राई स्टेट है. अच्छा, मैंने डिवोशनल गाने जो हैं वो दर्जनों से ज्यादा गाए हैं. पिछले 10 दिन में मैंने 2 गाने डिवोशनल निकाले हैं, एक शिव बाबा पे और एक गुरु नानक बाबा जी पे. लेकिन उसकी बात कोई नहीं कर रहा. हर बंदा टीवी पे बैठ के पटियाला पैक की बात कर रहा है. हाँ, एक एंकर साहब बोल रहे थे, एक एंकर साहब टीवी पे बोल रहे थे कि अगर कोई अभिनेता आपको अलग से बोले तो आप उसको बदनाम. కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడ్డారన్నారు కడియం శ్రీహరి. కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, జైళ్ల పాలవుతున్నారు. పైపెచ్చు వాళ్లే ప్రభుత్వం పైన ఇష్టం చరిత్ర మాట్లాడుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కేసీఆర్ కుమార్తె కవిత పైన లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసు బుక్ అయింది. ఆమె జైలుకు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పగబట్టి మా మీద కేసు పెట్టింది. భారతీయ జనతా పార్టీ యొక్క అంతు చూస్తామని ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ అనడం లేదు, భయపడుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఉచ్చబోసుకుంటున్నారు. నిజంగా మీరు తప్పు చేయని వారైతే కవిత గారికి లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైలు ఎందుకున్నారు? ఈ రోజు వరకు బెయిల్ మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు. తప్పు చేసిల్లు కాబట్టి మౌనంగా ఉంటున్నారు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు, కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా. విచ్చలవిడిగా దోపిడీ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నావు కాబట్టి, తప్పుడు పనులు చేశావు కాబట్టి, ఆ తప్పుడు పనులని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది, విచారణ చేస్తున్నది. తప్పకుండా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి నేను జైలు పోవడానికి సిద్దమే అని చెప్పడం అంటే ప్రజల సానుభూతిని పొందటారు. ఇక కేసీఆర్ మీద, హరీష్ రావు మీద త్వరలోనే కాళేశ్వరం అవకతవకలపై వేసిన కమిషన్ ను హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కుటుంబం మొత్తం 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన దాడి చేస్తున్నారు. కడియం శ్రీహరి అవకాశవాది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు. ధరణిలో 100 ఎకరాల భూములను అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరొకసారి కన్నెర్ర చేశారు. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న అక్రమార్కులపై కొరడా జొలిపించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో సర్వే నంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు అక్రమ నిర్మాణంపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవలే కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి
దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా అధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చివేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హైడ్రా అధికారుల బృందం పకడ్బందీగా కూల్చివేతలు జరిపారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడంతో కాలనీ సొసైటీ సభ్యులు నుంచి హర్షం వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి. మీరు ఎక్కడి నుంచి? మీడియా. ఏది ఛానల్? చెప్పు. చిలకలగూడ పోలీసులు వ్యాపారిని బెదిరించి అక్రమ సెటిల్మెంట్ చేశారని బాధితుడు ఆరోపించారు. వ్యాపారి ధర్మేందర్ రెడ్డిని చిలకలగూడ పోలీసులు నిర్బంధించి బలవంతంగా 1,60,00,000 రూపాయలకు చెక్ రాయించుకున్నారని బాధితుడు పోలీసులపై ఆరోపణలు చేశాడు. చెక్కులతో పాటు బాండ్ పేపర్పై సెటిల్మెంట్ అయినట్లుగా సంతకాలు కూడా తీసుకున్నారని బాధితుడు ధర్మేందర్ రెడ్డి వాపోతున్నారు. గతంలో సెంట్రల్ జోన్ లిమిట్స్ ఓ వైన్ షాప్లో తన స్నేహితులు కలిసి వ్యాపారం చేసిన ధర్మేందర్ రెడ్డి ఆ వైన్ షాప్ సెటిల్మెంట్ కూడా తన స్నేహితులు అయిపోయిందని తెలిపిన ధర్మేందర్ రెడ్డి కానీ పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి 2:30 వరకు నిర్బంధించి తనకు తిట్టడాన్ని బూతు మాటలు తిట్టారని ధర్మేందర్ ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ హైకోర్టు, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు ధర్మేందర్ రెడ్డి. చిలకలగూడ ఇన్స్పెక్టర్, ఏసీపీలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లుగా బాధితుడు ధర్మేందర్ రెడ్డి తెలిపారు. నా పేరు ధర్మేందర్ రెడ్డి అండి. 25/9/2024 నాడు సాయంత్రం 3:30కు సిఐ గారు ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మంటే నేను 4:20కి స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళగానే నా ఫోన్ గుంజుకొని ఏసీపీ, సిఐ, డిఐ ముగ్గురు నా ఫోన్ గుంజుకొని థ్రెటనింగ్ చేసి మా ఎక్స్ పార్ట్నర్లకు నువ్వు పైసలు ఇవ్వాలి అని చెప్పి బెదిరించి నేను ఇచ్చేది లేదు, ఎంఓయూ టర్మినేట్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా క్లోజ్ అయిందని చెప్పినా కానీ వినకుండా నన్ను బెదిరించి థ్రెటనింగ్ చేసి నీ మీద కేసులు పెడుతున్నావు అది అంటే ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు పెట్టుకోండి, నేను ₹1 ఎవరికి ఇచ్చేది లేదని అంటే లేదు మీ భార్య పిల్లల మీద పెడతాం, మీ బామ్మదుల మీద పెడతామని బెదిరించి నాతోటి థ్రెటనింగ్ చేసి 1,60,00,000 సెటిల్మెంట్ చేసి నా దగ్గర చెక్కులు ఇప్పించారు. వాళ్ళకు చెక్కులు ఇచ్చినప్పుడు అందులో అగ్రిమెంట్ రాసుకున్నారు. మళ్ళీ దిస్ మ్యాటర్ సెటిల్డ్ ఇన్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ అని అగ్రిమెంట్లో రాసుకున్నారు. నేను వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మా అడ్వకేట్ చూసి ఇది అగ్రిమెంట్ చేయలేదు, ఇది పోలీస్ స్టేషన్లో రాసుకున్న అగ్రిమెంటు, సెటిల్మెంట్ ఎట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ చిలకలగూడ అని ఉంది, నువ్వేం భయపడకొని మా అడ్వకేట్ నన్ను కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించినాక ఇంకా పోలీసు వాళ్ళ వేధింపులు ఎక్కువైనాయి, నాకు ఎక్కువై నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని నేను హైకోర్టును అప్రోచ్ అయినా. హైకోర్టులో శనివారం రిట్ పిటిషన్ వేసిన వీళ్ళ మీద నన్ను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, నాకు తగిన న్యాయం కావాలని మీడియాను అప్రోచ్ అవుతున్నా. ఈతరాక స్విమ్మింగ్ పూల్లో మునిగి 3 యువతులు మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్రని విషాదాన్ని చోటు చేసుకుంది. కర్ణాటక ఉల్లాల్లో చోటు చేసుకుంది. వాస్కో రిసార్ట్స్ కు వెళ్లిన యువతులు కీర్తన, నిశిత, పార్వతి ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ మునిగిపోయారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్కు చేరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యువాత పడ్డారు. మృతులు మైసూరుకు చెందిన వారిగా గుర్తించారు.
సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారుండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ ప్రపంచానికి పరిచయం చేసిన అర్జున్ సర్జా నిజ జీవితంలోనూ ఆధ్యాత్మికంగా సామాజిక పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటువంటి వ్యక్తిని ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో నిన్న సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రొఫెసర్స్ అర్జున్కి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలోని రోడ్ నంబర్ 5లో 150 ఫీట్ల పొడవుతో 4 ఫీట్ల వరకు రోడ్డు కబ్జా చేయడంతో కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. గత కొంతకాల క్రితం నుండి స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకుని జీహెచ్ఎంసీ అధికారులు చివరకు హైకోర్టు నుండి కూల్చివేయాలని ఆర్డర్ తీసుకొచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడంతో కదిలారు జీహెచ్ఎంసీ. పై మెరుగులు దిద్దినట్లుగా నామకే వాస్తుగా కూల్చివేయాలని వెళ్లిపోయారని కాలనీ వాసులు ఆరోపించారు. కబ్జా చేసి రోడ్డుపై నిర్మించిన నిర్మాణాన్ని మొత్తం కూల్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజైనీరోలో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధులు బృందం ఘనంగా స్వాగతం పలికింది. నగరంలో నేడు రేపు జరగనున్న 19వ G20 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. సభ్య దేశాల నాయకులతో మోదీ చర్చలు జరపనున్నారు. కీలకమైన ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్తో పాటు పలువురు ప్రపంచ నాయకులు పాల్గొనున్నారు. కాగా 3 దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా సందర్శన అనంతరం ప్రధాని మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబుతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ ప్రవాస భారతీయ సమూహంతో కూడా ఆయన మాట్లాడారు. కాగా బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గయానాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. మా వాళ్లను చంపేస్తారని బెదిరిస్తున్నారు. మా భూముల కోసం మా వాళ్ల గొడవ చేశారు. రేవంత్ రెడ్డి ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. మేము ఏం దొంగతనం చేయలేదు. అరెస్ట్ అయిన నా కొడుకు ఇంటికి తిరిగి రావాలి. మా ప్రాణం పోయినా పర్వాలేదు. ఫార్మా కంపెనీ కోసం భూములు మాత్రం ఇవ్వము అంటూ కంటతడి పెట్టుకున్నారు లగచర్ల గ్రామస్తురాలు దేవిబాయ్. लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया. अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है. अभी वो उसको कर रहा है तो भी वो ढूंढ रहा है. अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है. हम लोग को बहुत तकलीफ है. ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था.
ये ऐसा है करके भी नहीं सोचा था। वो केसीआर था जब भी हम लोग अच्छा से बस रहा था, हम लोग अच्छा से जी रहा था, लेकिन अभी से ये 9 महीना से हम लोग को तकलीफ है ना, बहुत तकलीफ है हम लोग को। इतना तकलीफ नहीं है, ये खेती करने को नहीं जा रहा है, ये खेती में नहीं करने को दे रहा है। ये अभी कितना 8 दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया, बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग। अभी से इतना, मेरा 2 बच्चा है, एक लड़की है, मेरा लड़की रो रहा है, बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है हम लोग को। मेरा बच्चा लोग इतना ये कर रहा है ना, मम्मी मेरे को जमीन मांगता है, मेरा बच्चा लोग हमारा घर में आने का, हम लोग किसका चोरी नहीं करने गया। 6 एकड़ है, 6 एकड़। क्या खेती करते हैं उसमें? चावल बिकता है, ज्वारी बिकता है और तूर बिकता है, सब बिकता है। ये नहीं आने देना है हम लोग को, हमारा जान जाएगा तो जाएगा, लेकिन हम लोग फार्मा कंपनी को जमीन नहीं देगा हम लोग। आपका कॉन्स्टिट्यूंसी का एमएलए सीएम साहब भी है ना, क्यों उसके सामने क्यों नहीं रखा ये पूरा? ये को मिलने की कोशिश की है ना, बहुत मिलने को कोशिश किया है, लेकिन हम लोग को मिलने नहीं, उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया, उधर से धक्का मार के हम लोग को भगाया। हम लोग को हमारा बच्चा लोग हम लोग को हम अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा। उनके लिए पैदा किया था कि हम लोग को, उनको मारने के लिए पैदा किया था क्या हम लोग? वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी खोजता है क्या? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ, ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం. G20 సదస్సులో పాల్గొనున్న ప్రధాని మోదీ. ఈతరాక స్విమ్మింగ్ పూల్లో మునిగి 3 యువతులు మృతి. చిలకలగూడ పోలీస్ వ్యాపారిని బెదిరించి అక్రమ సెటిల్మెంట్ చేశారని బాధితుడు ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.